హలో గైస్, దిస్ ఇస్ రెడ్డి. నన్ను చాలామంది అడిగే కామన్ క్వశ్చన్ ఏంటంటే మొబైల్లో ఎడిటింగ్ ఎలా నేర్చుకోవాలనేసి. ఇంకొంతమంది క్యాప్ కట్ మొబైల్లో ట్రై చేశాము, బట్ ఎఫెక్ట్స్ యాడ్ చేస్తుంటే నెట్వర్క్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్తున్నాను. సో ఈ వీడియోలో క్యాప్ కట్ ఎడిటింగ్ ఎలా స్టార్ట్ చేయాలి అండ్ నెట్వర్క్ ఇష్యూస్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో ఈ వీడియో చూసేద్దాం. ఇప్పటి నుంచి నా ఛానల్లో బేసిక్ లెవెల్ టు అడ్వాన్స్ లెవెల్ క్యాప్ కట్ ఎడిటింగ్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నా. ఈ సిరీస్ మీరు ఫాలో అయ్యారంటే చాలు, ఈజీగా ఎడిటింగ్ చేసుకుంటారు. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం మొబైల్ ఎడిటింగ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర కావాల్సింది 2 యాప్స్. ఫస్ట్ వన్ క్యాప్ కట్ అండ్ ద సెకండ్ వన్ ప్రోటాన్ VPN. సో మీకు డౌట్ రావచ్చేమో ఈ 2 యాప్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేసి. సో కింద డిస్క్రిప్షన్స్లో నేను 2 యాప్స్ని మెన్షన్ చేశా. సో మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మీకు క్యాప్ కట్ వర్క్ అవ్వాలంటే ఫస్ట్ మీరు ప్రోటాన్ VPN అప్లికేషన్ ఓపెన్ చేసి అక్కడ కనెక్ట్ టు నెట్వర్క్ కొట్టండి. సో ఇది అదర్ కంట్రీస్ నెట్వర్క్స్కి కనెక్ట్ అవుతుంది. సో తర్వాత మీరు క్యాప్ కట్ అప్లికేషన్ ఓపెన్ చేసి సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి అక్కడ వెళ్ళి. సో ఏదైనా ఎఫెక్ట్స్ కానీ ఫిల్టర్స్ కానీ మీరు ఏదైనా చెక్ చేసుకోవచ్చు. మీరు అనుకోవచ్చు చాలా VPN యాప్స్ ప్లే స్టోర్లో అవైలబుల్ ఉన్నాయి కదా, ఎందుకు ఈ ప్రోటాన్ VPN అనేసి. సో ఈ ప్రోటాన్ VPN ఏంటంటే మెయిన్గా మనకి యాడ్స్ అనేటివి రావు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈజీగా అదర్ కంట్రీస్ నెట్వర్క్స్కి ఈజీగా యాక్సెస్ వస్తుంది. ఫస్ట్ మనం వితౌట్ VPN కనెక్ట్ చేసి క్యాప్ కట్ ప్రోని ఒకసారి యూజ్ చేసి చూద్దాం. చూడండి, ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ ఎఫెక్ట్స్ మనకి ఏం చూపించట్లేదు. అండ్ ఇక్కడ మనకు మెయిన్గా నెట్వర్క్ ఇష్యూ అని చూపిస్తుంది. సో ఇప్పుడు మనం ఈ క్యాప్ కట్ని క్లోజ్ చేసి ప్రోటాన్ VPNని ఓపెన్ చేయండి అప్లికేషన్స్. అండ్ దీంట్లో కనెక్ట్ టు VPN అని కొట్టండి. సో ఇది అనదర్ కంట్రీ నెట్వర్క్కి కనెక్ట్ అవుతుంది. సో కనెక్ట్ అయిన తర్వాత మళ్ళీ మనం క్యాప్ కట్ని రీఓపెన్ చేయాలి. సో ఇక్కడ రీఓపెన్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేయండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ కానీ లేదంటే ఫిల్టర్స్ కానీ సో ఏదైనా కానీ మనం ఒకసారి చూడొచ్చు. చూడండి, ఇక్కడ నో నెట్వర్క్ ఇష్యూ లేదని చూపిస్తుంది. సో మనకు VPNకి కనెక్ట్ అయినా లేదా అనేసి మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ సిగ్నల్ ఉంటుందా, సిగ్నల్. సో ఈ సిగ్నల్ దాని పక్కన VPN అని మనకు ఒక సింబల్ వస్తుంది. సో ఆ సింబల్ వచ్చిందంటే మనకి అదర్ కంట్రీస్కి కనెక్ట్ అయిందని అర్థం. సో ఇప్పుడు క్యాప్ కట్ ఓపెన్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి, మనకి క్యాప్ కట్ వర్క్ అవుతుంది. ఇన్ కేస్ మనకి మళ్ళీ నెట్వర్క్ ఇష్యూ అని వచ్చిందంటే సో దీని మీనింగ్ ఏంటంటే సో మనం ఏదైతే VPNలో కనెక్ట్ చేసామో కంట్రీ, సో ఆ కంట్రీలో కూడా క్యాప్ కట్కి యాక్సెస్ లేదని అర్థం. సో మనం కంట్రీని చేంజ్ చేయాలి. మళ్ళీ అగైన్ మనం క్యాప్ కట్ని VPNని ఓపెన్ చేసి సో VPNలో కనెక్ట్ టు అనదర్ కంట్రీ అని కొట్టాలి. సో అప్పుడు ఆ కంట్రీలో యాక్సెస్ ఉందంటే మనకు కూడా యాక్సెస్ వస్తుంది. సో మన ఇండియాలో ఉన్నా కూడా యాక్సెస్ లేదు, అందుకోసం మనం VPN వాడాల్సి వస్తుంది దీనికోసం. సో ఇక్కడ దాకా నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో నేను ఎఫెక్ట్స్ ఎలా యూజ్ చేయాలి అండ్ ఫిల్టర్స్ ఎలా యూజ్ చేయాలి అండ్ ఒక టెంప్లెట్ని ఎలా స్ప్లిట్ చేయాలి అండ్ యానిమేషన్స్ ఎలా యూజ్ చేయాలి సో మనం బేసిక్ నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోలో మీరు ఏం తెలుసుకున్నారంటే VPN ఎలా కనెక్ట్ చేయాలి, సో మనం ఎలా యూజ్ చేసుకోవాలి, ఏ కంట్రీకి కనెక్ట్ చేసుకోవాలి, సో ఇవన్నీ మీరు చూసారు కదా. సో నెక్స్ట్ వీడియోలో మనం ఫైల్స్ ఎలా యాడ్ చేసుకోవాలి అండ్ ఫైల్స్ని ఓవర్లే ఎలా చేయాలి అండ్ ఎఫెక్ట్స్ ఎలా యూజ్ చేయాలి అండ్ ఫిల్టర్స్ ఎలా యూజ్ చేయాలి అండ్ యానిమేషన్స్ ఎలా యూజ్ చేయాలి. సో ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you.